మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పుల్వామా ఉగ్రదాడిని అయితే మాత్రం దేశం మొత్తం ఖండించింది. దేశం మొత్తం అయితే మాత్రం అలాంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ అయితే మాత్రం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే చాలామంది అన్నారు. ప్రధాని మోడీ కూడా ఆ వైపు అడుగులు వేస్తున్నారు. దీని పైన అయితే మాత్రం పబ్లిక్ మనతో ఉన్నారు. పబ్లిక్ ఏమనుకున్నారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. అసలు ఏదైతే ఇప్పుడైతే ఉగ్రవాది దాడి ఉందో ఆ ఉగ్రవాది దాడిని ఏ విధంగా కఠిన చర్య తీసుకోవాలంటారు? ఉగ్రవాదులు అంటే ఎవరో లేరు. పాకిస్తాన్ పేజ్ పెంచుతుంది. మొత్తం ముందు దీనికి అటాక్ చేస్తే అప్పుడు ఉగ్రవాదులందరినీ ఏరేయచ్చు. అసలు ఏదైతే ఇప్పుడు ఉగ్రవాదం మేము పోషించట్లేదని పాకిస్తాన్ చెప్పుకుంటూ వచ్చింది మంత్రిత్వ శాఖ మొన్నటి వరకు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే మన మీద ఉన్న కక్ష మన ఇండియా బాగా డెవలప్ అయిపోతుంది కదా, ఆ డెవలప్ను ఎలా తగ్గించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అది అంటే ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులను అయితే శిబిరాలను అయితే మన భారతదేశం గుర్తించింది. ఇప్పటికే దానిపైన అయితే దాడి చేస్తుంది. కానీ వీటిని ముఖ్యంగా మూలాల నుంచి తీయాలంటే ఎటువంటి చర్య తీసుకోవాలంటారు? ఫుల్ అటాక్ చేయడమేనండి. కాగడానికి వీల్లేదు. పాకిస్తాన్కు ఫుల్గా బుద్ధి చెప్పాలి. పాకిస్తాన్లోనే అసలు ఉగ్రవాదులు అంతా ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు. హమాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా పాకిస్తాన్లో ఉన్నారు. అందుగురించి ముందు పాకిస్తాన్ పని పడితే వీళ్ళందరికీ అవుతుంది. అంటే ప్రధాని మోడీ తీసుకునే నిర్ణయం సరైనదని అంటారా? అయింది అతను కాబట్టి, ఆ మోడీ కాబట్టి ఇలాగ ఇంకా మనం ఇలా ఉన్నాము. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వేరేగా ఉన్నాం. మోడీ ఏదో సీనియర్గా మీరు ఇలాంటి ఉగ్రవాద దాడులు ఇప్పటి వరకు ఏమైనా చూసారా? నేను చూడలేదు. ఇలా చూడడమే టీవీలోని. డైరెక్ట్గా చూస్తే మనం వెళ్ళిపోతాం. అట్లా కాదు, ఇప్పుడు వరకు టూరిస్టుల పైన ఇలాంటి ఉగ్రవాద దాడి ఇదే మొదటిసారి అంటున్నారు. ఇంతమందిని చంపాడు, 28 మందిని ఒకేసారి. ఏదైతే ఆధార్ కార్డులు అడిగి మీరు హిందువులా అని చెప్పి హిందువులనే టార్గెట్ చేసి చంపడం ఇదే మొదటిసారి. ప్యాంట్ ఇప్పి చూసి సొంతి చేయించుకున్నాడా లేదా ఈడు అని ఎంత ఘోరం అంటే ఇంక మరి మనం ఇంకా ఊరుకుంటే మనకు చేతగానట్టు ఊరుకోవడమే అంతే. మన రక్తం మరిగిపోతుంది కదా, ప్రజల రక్తం కూడా మరిగిపోతుంది. ఆ మరిగింది ఏదో చూపించాలి ఒకసారి తడాక, నా ఉద్దేశం అయితే. చాలా పార్టీలు అయితే ఇప్పటికే అంటున్నాయి లేదు ఇందులో ఒక ముస్లిం కూడా చనిపోయాడు, హిందువులను మాత్రమే కదా అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూడచ్చు? ముస్లిం చనిపోయాడు అంటే అందరు, నేను మొత్తం ముస్లిం అందరినీ నేను టెర్రరిస్టులు అంటలేదు. ముస్లింలో కొంతమంది, అందరూ తప్పు కదా, ముస్లిం అందరూ టెర్రరిస్టులు కాదు. ఆ ముస్లిం ఏంటంటే అతను అలా బతుకు తెరుగు పోతుందని అతను గన్ తీసుకున్నాడు అది దగ్గర, అతను కూడా చంపేశారు కదా. ఆ పాప గుర్రాల మీద తీసుకెళ్తాడు పహల్గామ్కి. నేను 2-3 సార్లు వెళ్ళాను పహల్గామ్. అంటే బతుకు తెరువే పహల్గామ్లో గుర్రాలు తీసుకెళ్ళడం. సోన్మార్గ్ తర్వాత గుల్మార్గ్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్తారు. పాపం వాళ్ళ బతుకు తెరువు పోగొడితే మరి ఎవరికైనా బాధగా ఉంటుంది కదా. అందు గురించి ఆడు లాక్కుంటే ఆడు చంపేశారు వాళ్ళని కూడా. అదే ఆఖరిగా చెప్పండి, ఏదైతే ఇప్పుడు మోడీ నిర్ణయాల పట్ల ప్రజలు ఎటువంటి విధానం చూపిస్తున్నారు? మోడీ తీసుకున్నది ఏదైనా స్ట్రాంగ్గానే ఉంటుందండి. కాకపోతే కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఒక్కసారి అటాక్గా ఉండదు. వాళ్ళకి ఎలాగా పనిష్మెంట్ ఇవ్వాలో అలా పనిష్మెంట్ ఇస్తాడు మోడీ. సార్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ తీవ్రవాదం పైన అయితే మాత్రం దేశం మొత్తం ఖండించింది. మోడీ గారు కోరాన ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదని చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? మోడీ గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇందులో తిరిగిలేదండి. ఆయన కరెక్ట్గానే చేశారు, కరెక్ట్గానే చేస్తున్నారు. ఇలాగే చేయాలి. తప్పని ఇది మంచిదే, మంచి పని చేశారు ఆయన. ఇది మాత్రం నేను చేసిన మీద ఖండిస్తాను. మోడీ గారు చేసిన మాత్రం కరెక్ట్. అంటే జలాల విషయంలో కూడా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని చెప్పారు. దానిపైన అయితే మాత్రం పాకిస్తాన్ కూడా మేము తీవ్రంగా వాళ్ళపైన మాపై భారత్ యుద్ధం ప్రకటిస్తే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామని కూడా చెప్తుంది. చేయనివ్వండి. అలాగని మనం బెండ్ అయిపోవాలా, మనం డౌన్ అయిపోవాలా? మనకు లేదా పౌరుషం? చేయాలి, కంపల్సరీ చేయమనండి. వాళ్ళు ఏం చేసుకోమనండి. మనం చేస్తాం. ఇందులో మాత్రం మనం ఇప్పుడు ఉపేక్షించొద్దండి. ఈయన గారు చేసింది కరెక్ట్ అండి. ఇందులో 100% తిరిగిలేదండి. అందరూ సపోర్ట్ చేస్తారండి. ఇందులో కూడా ఈ ప్రతిపక్షం కానీ అధికారం కానీ ఎవరు వెనకడు చేయకుండా అందరూ సపోర్ట్ చేయాలండి. దీనికి జనాలు అందరూ సపోర్ట్ చేయాలండి. ఇది మాత్రం ఖండిస్తున్నానండి నేను. ఇప్పటికే కొన్ని పార్టీలు అయితే అక్కడ భద్రతా లోపం ఉంది, ఆ భద్రతా లోపం వల్లే జరిగాయి అంటున్నారు. అది దాని పార్టీలు అంటాయండి, రాజకీయం అది. పార్టీలు అన్న కరెక్ట్ కదండి. పార్టీలు భద్రతా లోపం పెట్టండి. ఇన్నాళ్ళు పెట్టలేదు, ఇప్పుడు లోపం పెట్టి వాళ్ళు కావాలని ఏదో చేశారు, ఏదో సంథింగ్ జరిగింది అక్కడ. దానికి పార్టీ అలాగని ఒక పార్టీ అలాగని అది తప్పండి. అది
ఇది పార్టీ పరంగా చూసుకోకూడదు, రాజకీయం పొలం కూడా దీనికి. ఇది మన దేశం మీద మన జనాలకి వాళ్ళు చంపారు కాబట్టి, వాళ్ళు ఉగ్రవాదం చేశారు కాబట్టి ఇది ఖండించాలండి. ఇది 100% అందరూ సపోర్ట్ చేయాలండి. అది నా ఉద్దేశం అండి. అంటే సపోర్ట్ చేయాలంటే యుద్ధం ప్రకటిస్తే దేశం మొత్తం ప్రధాని మోడీకి మద్దతు ఇచ్చినట్టేనండి. ఇచ్చినట్టే, గ్యారెంటీకి ఇచ్చినట్టే. ప్రధాని మోడీ గారు చేసింది కరెక్ట్ అండి. యుద్ధం ప్రకటించింది అందరూ ఏకం అవ్వాలండి. ఇప్పుడు అన్ని పార్టీలు ఏకం అవ్వాలి, అన్ని పక్షాలు ఏకం అవ్వాలి, అందరూ సపోర్ట్ చేయాలండి. ఇందులో ఏం తిరగలేదండి. ఇంకా అంటే 28 మంది అమాయకులు టూరిస్టులు చచ్చిపోయారు. 28 మందిలో విశాఖ వాసి ఒక ఆయన ఉన్నారు. ఆయనకి సానుభూతి పరంగా చాలా విశాఖ వాసిగా మీరేం చెప్తారు? అది మరి కండి, అది అన్యాయం అండి. చూసి మాకు టీవీలో చూసి మాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. 6 వెళ్ళారు, 6లోనే పాపం ఈయన ఒక్కడే తప్పించుకోలేకపోయాడు. దురదృష్టవశాత్తు ఆయన పోయాడు. నిన్న టీవీలో అమ్మాయి చెప్పింది, బాత్రూంలోకి వెళ్ళి మేము రక్షించబడ్డాము, లేకపోతే మేము కూడా అయిపోయి ఉండేవాళ్ళం, మేము ఎలా నిలబడగలిగాము, ఆయన పోయినది మేము బాధపడతాం. మేమే కదండి, ఇంచుమించు ఇండియా మొత్తాన్ని బాధపడి ఉంటుంది. ఈ 6లోనే ఆయన ఒక్కడే పోయారంటే అది కొంచెం అందరికీ కళ్ళ నీళ్ళు తెప్పిస్తుందండి. అది అసలు ఆ సిచ్యువేషనే చూడలేకపోతున్నామండి. అసలు వాళ్ళు చెప్పిన మాటలు కానీ, అక్కడ జరిగిన సిచ్యువేషన్ కానీ, ఇది ఎప్పుడు జరగకూడదండి. ఇలాంటి వాళ్ళు ఖండించాలండి, అంత వదిలేయకూడదు ఎవరిని. ఇది నా ఒపీనియన్ అండి. ఆఖరిగా చెప్పండి, ఏదో సిటిజన్గా, సీనియర్ సిటిజన్గా ఇది ఏదైతే ఉందో పాకిస్తాన్పై చర్యలు మీరు సమర్థిస్తారా? సమర్థిస్తానండి. పాకిస్తాన్ మీద చర్యలు సమర్థిస్తానండి కంపల్సరీగా. వాళ్ళు చేసేది ఏంటో మరి ప్రతిదానికి ఇంత మునుపు ఒకసారి ఆటేపడు వాళ్ళు ఏదో చేశారు, ఇవన్నీ చూస్తే వాళ్ళు మన మీద కక్ష కట్టినట్టే చేస్తున్నారు వాళ్ళు. దీని మీద చూస్తే అది ఖచ్చితంగానండి ఖండించవలసింది. అది ఇప్పుడు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అని చెప్పేసి మోడీజీ అయితే మాత్రం వాళ్ళపైన వార్ డిక్లేర్ చేసినట్టే కనిపిస్తుంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? డెఫినెట్గా పాకిస్తానేనండి, అందులో అయితే డౌట్ అయితే లేదు. వాళ్ళ విదేశాంగ మంత్రి కూడా ఒప్పుకున్నారు, ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు ఆయన. మోడీ గారి నిర్ణయం చాలా ఖచ్చితమైన నిర్ణయం, అది వెరీ నైస్ డెసిషన్ టేకెన్ బై మోడీ. మరి ఈ మత తీవ్రవాదాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ప్రతి ఒక్క భారత పౌరుడు, ఎయిదర్ ముస్లిం ఆర్ హిందూ, వ్యతిరేకించాల్సిందే. అది అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆడవాళ్ళని పిల్లల్ని వదిలిస్తామో మీరు వెళ్ళి మోడీకి చెప్పుకోండి. ఒక ఆమె అయితే మాత్రం నా పిల్లల్ని నన్ను కూడా చంపేయండి అని అడిగింది. మోడీకి ఓట్లు వేశారు కదా, మోడీకే చెప్పుకోండి అన్నారు. దీన్నే విధంగా చూడొచ్చు. అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు ఈ ఉగ్రవాదాన్ని చూసి చూడనట్టుగా పక్కన పెట్టేసేవారు. ఎవరు చైనా కానీ పాకిస్తాన్ కానీ అంత రెసిస్ట్ చేయలేదండి వాళ్ళు. ఈ మోదీ గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళని రెసిస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మంది యాక్చువల్గా భారతదేశం యాక్చువల్గా నెహ్రూ గారు చేసినప్పుడు హిందూ దేశంగా పెడదాం అనుకున్నారు. కానీ నెహ్రూ గారు ఇది అన్నారు, పాకిస్తాన్ వేరేగా ముస్లిమ్స్కి ఇచ్చాం కాబట్టి మనం హిందూ దేశంగా ప్రకటించుకుందామని వల్లభాయ్ పటేల్ మిగతా వాళ్ళందరూ అంటే, ఎవరు నెహ్రూ గారేమో ఆయన ఏంటన్నారు, సెక్యులర్ కంట్రీగా మనం తీసుకుందాం అన్నారు. అలాగలాగా దాన్ని ముస్లిమ్స్ జనాభా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు హిందువులకి అణచివేత ధోరణిలో ఈ పాకిస్తానీ నుంచే కాదు, బంగ్లాదేశ్ నుంచి కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. అది మనకి వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ ఈ మధ్యంతా మీ పేపర్స్ చదివే నేను చూస్తున్నాను. సో ఏదైనా ఈ ఉగ్రవాదాన్ని మనం వ్యతిరేకించాలండి, తప్పదు. అంటే ఆర్టికల్ 371 తర్వాతే వీళ్ళైతే మాత్రం చాలా తీవ్రంగా ఈ దాడికి కూడా అది సంబంధం ఉందంటున్నారు. అది ఎంతవరకు చూడొచ్చు? అంటే ఆర్టికల్ 370 తీసిన తర్వాత చాలా కాలం మన దీనిలో ఉంది, అదేది గవర్నర్ రూలింగ్, సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్లో ఉండేది కాబట్టి చాలా వరకు కంట్రోల్ చేసుకొచ్చారు. బట్ న్యాయ వ్యవస్థ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టింది ప్రభుత్వానికి. న్యాయ వ్యవస్థ ఏమో ఎలక్షన్ కండక్ట్ చేయమంది. యాక్చువల్గా ఎలక్షన్ ఆ టైంలో కండక్ట్ చేయకపోతే ఇంకా నార్మల్సీకి వచ్చేసి ఉండేది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ కంట్రోల్ ఉండేది కాబట్టి. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ కొంతవరకు ఈ తీవ్రవాదం ఆ ఏరియాల్లో కొద్దిగా పెంచి పోషిస్తున్నారు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కొంత అవుతుంది అక్కడ. సో దట్ ఈ మధ్య మళ్ళీ మనం చూస్తున్నాం. ఇంతకుముందు అప్పుడు ఇదే బెటాలియన్ మీద అది అటాక్ చేయడం తర్వాత ఇదే పెద్ద ఇష్యూ అండి. చిన్న చిన్నవంటే ఆటోమేటిక్గా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అవి. ఈ పెద్ద ఇష్యూ దట్ ఇన్నోసెంట్ టూరిస్ట్స్ని అటాక్ చేయడం అనేది మాత్రం చాలా దారుణమైన స్టెప్.
దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. మరి నేను కూడా ఖండిస్తున్నాను సార్. అంటే చాలామంది అక్కడ బతిమాలిన పరిస్థితి ఉంది తీవ్రవాదుల్ని. మొన్నే కొత్తగా పెళ్ళయింది, ఆయన్ని మమ్మల్ని వదిలేయండి అని కూడా చాలా బతిమాలి, అమానుషంగా వాళ్ళని కూడా చంపారు. అదే విధంగా చూడొచ్చు. అంటే టెర్రరిస్టులకి వాళ్ళకి ఇదేం ఉండదండి. మనం బ్రతిమలాడినా ఏం చేసినా వాళ్ళ వృత్తే టెర్రరిజము. దట్టు ఎందుకో మనం ఈ తీవ్రవాదాన్ని, మతవాద తీవ్రవాదాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. వాళ్ళకి జాలి, దయ, ఆడవాళ్ళని ఉంచడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే అంటే ఆడవాళ్ళని వదిలేయడానికి బలీయమైన కారణం ఉంది. ఆడవాళ్ళకి ప్రాణం పోయినా పర్లేదు కానీ భర్త పోతే భరించలేరు. సో ఆ కారణం మీద వాళ్ళు ద అగ్రెసివ్నెస్ ఆడవాళ్ళు కూడా వస్తుందని వాళ్ళు ఆడవాళ్ళని వదిలేశారు. కారణం అంతే కదా. ఇప్పుడు భర్త చనిపోతే భార్య, అది తను చనిపోయినా పర్వాలేదు, తనకి భర్త చనిపోతే మాత్రం వాళ్ళు జీవితాంతం చాలా ఇబ్బంది పడతారు, బాధపడతారు అనే విషయం మీద వాళ్ళని వదిలేశారు. అంతకన్నా లేదు. ఉగ్రవాదం పైన అయితే మాత్రం మోడీ సర్కార్ అయితే ఉక్కుపాదం మోపుతానంటుంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది, కానీ అవన్నీ బహిర్గతంగా, అంటే అవుట్ సైడ్ ఫోర్సెస్ గురిండే ఆలోచిస్తున్నారు. అంతకంటే ఘోరంగా ఆలోచించవలసింది ఇన్సైడ్ ఫోర్సెస్. అంటే మన సొసైటీలోనే ఉండి, మనతో పాటు పక్కనే ఉండి, ఖండించకుండా బాగుందని చెప్పినోడు ఒకడు, ఇంకా ఇది మోడీ గారి చర్యల వల్ల ఇది జరిగిందని చెప్పినోడు ఒకడు. ఇలాంటి వాళ్ళందరినీ ముందు ఖండించి వాళ్ళని అరెస్ట్ చేస్తే బయట ఉన్నవాడికి కూడా భయం వేస్తుంది. లోపల కూడా మనకి పూర్తిగా అపోజిషన్ ఉందని, లోపల నుండి అపోజిషన్ కనిపించకపోవడం వల్లే వాడు ధైర్యం చేసి మన ఇంట్లో దూరుతున్నాడు, మన దేశంలోకి రాగలుగుతున్నాడు. నేను అనేది ఏంటంటే ఈ లోకల్గా ఉన్న లీడర్స్ కానీ, దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కానీ, ఎవరైనా సరే మతంతో సంబంధం లేకుండా ఎవరైతే దీన్ని ఖండించరో వాళ్ళందరూ నా దృష్టిలో దేశద్రోహులే. ఇంత అమాయకమైన ప్రజల మీద విరుచుకుపడినప్పుడు ప్రతిఘటన లేకుండా ఉన్నారు అంటే దేశం గురించి వాళ్ళు ఏమీ ఆలోచించడం లేదని నేను చెప్తాను. కనుక ముందు అంతర్గత శక్తులను కూడా ప్రభుత్వం గుర్తించి వాటిని కంట్రోల్ చేస్తే కానీ ఇది కంట్రోల్ అవ్వదని నా ఉద్దేశం. అంతర్గత శక్తులు అన్నారు. అసలు అంతర్గత శక్తులు అంటే ఎవరు? అసలు ఏ విధంగా చూడాలి? అంతర్గత శక్తులు అంటే ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ఖండించకుండా టెర్రరిస్టులు అందరికీ హెల్ప్ చేస్తూ, ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్న వాళ్ళు, ఆయుధాలు సరఫరా చేసిన వాళ్ళు, ప్రభుత్వాన్ని మంచి చేసినా సరే దాన్ని కూడా దుయ్యబట్టే వాళ్ళు, వీళ్ళంతా అంతర్గత శక్తులే. కనుక వీళ్ళందరినీ మనం ఖండించాలి. వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తే కానీ దేశం ముందుకెళ్తుంది. ఇది పరిస్థితి. ఏదైతే దేశ భద్రత కోసం అయితే మాత్రం మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా మంచివే. కానీ ఏదైతే అంతర్గత శక్తులు అయితే ఇక్కడ ఉన్నాయి వాటిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారో వారిని వ్యతిరేకించకుండా ఏదైతే మంచి చేస్తున్న ప్రభుత్వాలని కూడా వాళ్ళు వ్యతిరేకించడం సరైన నిర్ణయం కాదు. ఇప్పటికైనా మాత్రం భారతదేశంలో ఇప్పుడు వచ్చి ఏదైతే ఈ పుల్వామా ఘటన అయితే మాత్రం 28 మంది అమాయకులు చనిపోవడం చాలా దురదృష్టకరం. ఏదైతే పాకిస్తాన్ అయితే మాత్రం దీని వెనకాల ఉన్నదని చెప్పేసి ముక్తకంఠంతోనైతే మాత్రం భారతదేశం చెప్తోంది. పాకిస్తాను తీవ్రవాదాన్ని అయితే అంతమొందిస్తానని చెప్పి మోడీ సర్కార్ ఇప్పటికే చెప్పింది. మోడీ చర్యలను అయితే సమర్థిస్తున్నామని పబ్లిక్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.